పతంజలి యోగ సూత్రాల్లో అసలు మొట్టమొదటి సూత్రమే యోగ చిత్తవృత్తి నిరోధ. అంటే మన యొక్క చిత్తవృత్తిని ఆపుకోగలగడం. మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చగృహ్యతే. మనోనిగ్రహం అంత ఈజీ కాదు, అయితే వైరాగ్యంలో ఉండాలి లేదా అభ్యాసం చేయాలి. సో ఈ చిత్తము మనసు ఈ రెండింటి యొక్క డెఫినేషన్ పరంగా తేడా ఏంటి, అండ్ వాటిని మనోనిగ్రహం అనండి లేదా చిత్తవృత్తి నిరోధక అనండి ఎలా సాధ్యం? అరిషడ్ వర్గాల నుంచి వచ్చే ఒక బంచ్ ఆఫ్ లైక్ ఎక్స్ప్లెనేషన్స్. అంటే చిన్న చిన్న వాటికి ప్రతిదీ రియాక్ట్ అయిపోతుంటాం. అంటే మనకి గట్ ఎనర్జీ, మనకి 3 బ్రెయిన్స్ ఉంటాయి. అంటే కొంచెం నేను అర్థమయ్యేలా చెప్తానండి. మన గట్ ఎనర్జీ ఎలా అంటే ఏది ఆపుకోలేదు, దేని కంట్రోల్ అవ్వలేదు. గట్ ఎనర్జీ అనగానే పొట్టకి సంబంధించి అబ్డామినల్ ఎనర్జీ ఇట్ క్రియేట్స్. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం లివర్ తీసుకున్నాం అనుకోండి, 500 ఫంక్షన్స్ ఇన్ ద బాడీ ఇట్ పెర్ఫార్మ్స్. ఇది మనం చదివేసుకున్నాం అయిపోయింది, కానీ అది నిజంగా 500 ఫంక్షన్ దాంట్లో ఉంటుంది ఇంత బాడీలో, ఇంత నర్వస్ సిస్టమ్ దాంట్లో అది ఎలా ఉంటుంది, ఆలోచన ఎలా నిగ్రహం దేని చేస్తే వస్తుంది అంటే తిండిని కంట్రోల్ చేయి, ఎలాంటి తిండి పెట్టాలో అది పెట్టు. శరీరానికి అంతే ఉండాలి, మనస్సుకి అంతే ఉండాలి.